బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన నిరసనల వెల్లువ మొదలైంది. చలో మెడికల్ కాలేజీలకి వైసీపీ పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాలకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రులు వైసీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి విడుదల రజనిని హౌస్ అరెస్ట్ చేశారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ ప్రాంగణంలో కూడా వైసీపీ ఎమ్మెల్సీల నిరసన కొనసాగుతుంది. మనం చూస్తున్న విజువల్స్ లో పలువురు ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని అరెస్ట్ చేశారు. వైసీపీని అరెస్ట్ చేశారు. కింద విజువల్ మీకు కనబడుతుంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజీల పిలుపు పైన వైసీపీ శ్రేణులు వరుసగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మణికుమార్, సో అసెంబ్లీ ప్రాంగణంలో ఎటువంటి హైటెన్షన్ కొనసాగుతుంది? మండలి సభ్యులంతా కూడా ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు? అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల అరెస్ట్ ఏ రకంగా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? మనోజు చూడొచ్చు, ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. రాజకీయం కూడా తీవ్ర దుమారం రేపుతోంది చెప్పాలి. అటు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి వాటిలో 5 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవని పూర్తి కాకుండా అట్లా పెండింగ్లు ఉండిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలన్నింటిలో కూడా పూర్తి చేయడానికి, త్వరితగతిన పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో మెడికల్ కాలేజీ అంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా మెడికల్ కాలేజీల వద్ద వెళ్ళి అక్కడ నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా నిరసనలకు వెళ్ళకూడదంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అటు ముందస్తుగానే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇటు అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ వ్యవహారాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా అటు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి సంబంధించి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. కావలసిన తన అన్యాయులకి, వాళ్ళకి సంబంధించిన బినామీలకి ఈ కాంట్రాక్టులన్నీ కూడా అప్పగించి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా అసెంబ్లీ ప్రాంగణం వద్ద కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిల్లో దాదాపు 3 దశల్లో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తవుతుంది. మొదటి దశలో నిర్మాణాలు పూర్తయి కొన్ని మెడికల్ కాలేజీలు నిర్మించే తరగతులు కూడా ప్రారంభించిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేకపోతుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు పూర్తయ్యాయి. మిగిలినటువంటి 12 కాలేజీలకు ఎందుకు పీపీపీ మోడల్ తీసుకోవాల్సి వస్తుంది? పబ్లిక్ చేత, గవర్నమెంట్ చేత నిర్వహించాల్సినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ హ్యాండ్స్లో పెట్టాలి ఎందుకు ఆలోచన చేస్తోంది? ఆర్థిక వనరులు సరిపోకనా? అసలు ఎందుకు ఈ ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది? వైసీపీ నేతలు ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? అయితే ఈ 17 మెడికల్ కాలేజీలు మిగిలిన 11 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానం ద్వారా వెళ్తే కనుక, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలం నుండి ఈ మెడికల్ కాలేజీ అన్నిటి కూడా పూర్తి చేసి విద్యార్థులకు తరగతులు ప్రారంభించే విధంగా, వైద్య విద్యను పేద విద్యార్థులకు దగ్గర చేసే విధంగా ఉంటుందని చెప్పి అటు కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే గత ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే కనుక ఖచ్చితంగా దాదాపు 15 ఏళ్ళ వరకు కూడా ఈ సమయం పడుతుంది. ఈ మెడికల్ కాలేజీని పూర్తి తరగతులు ప్రారంభించడానికి 15 ఏళ్ళ సమయం పడుతుంది. కానీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అటు ప్రైవేటు భాగస్వాములు కాంట్రాక్టర్లు వస్తారు కాబట్టి ఖచ్చితంగా అనుకున్న సమయానికి వీటన్నిటి కూడా పూర్తి చేస్తారు. ఖచ్చితంగా ఈ కాలేజీలన్నీ కూడా అందుబాటులోకి అతి త్వరలోనే వస్తాయంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్మాణ పనులని ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తవుతాయి. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయట్లేదు? కావాలని ప్రైవేటీకరణ చేయడానికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని చెప్పి వాళ్ళందరూ కూడా
నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇదే విధానాన్ని కనుక ప్రభుత్వం అవలంబిస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్యమాలు చేస్తాము. ఈ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా అటు ప్రభుత్వ నిధులతో వీటిని హుటాహుటిన నిర్మించాల్సి ఉంది. కానీ ఆ పని చేయకుండా ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? కావాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి, కాంట్రాక్టర్లకు, కార్పొరేటర్లకు తోచిపెట్టడానికి, తనకు కావాల్సిన వాళ్ళకి ఈ కాంట్రాక్టర్లు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అటు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఎమ్మెల్సీలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వెళ్తున్న సమయంలో వారిని పోలీసులు అడ్డుకోవడం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రైవేటీకరణ సత్యకుమార్ గారు ఏం చెప్తున్నారు అంటే పీపీపీ మోడల్ ద్వారా 5 ఏళ్లలో పూర్తి చేయగలుగుతామనేటువంటి భావనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ అది ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్తోంది కాబట్టి వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆందోళనలకి పీపీపీ మోడల్కి ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు ఆయన? అంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే టీడీపీకి చెందిన నేతలు కావచ్చు, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో ఈ 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు కూడా కేవలం 5 కళాశాలలో మాత్రమే తరగతులు ప్రారంభించారు. కానీ వాటిల్లో కూడా పూర్తిగా సౌకర్యాలు లేవు, లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటుంది. ఇదే విధంగా కొనసాగితే కనుక అనుకున్న సమయానికి ఈ వైద్య కళాశాలన్నీ కూడా పూర్తి కావు. కాబట్టి పీపీపీ విధానాన్ని తీసుకొస్తే అంటే కేవలం ఒక మెడికల్ కాలేజీ వ్యవహారంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి, అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ పీపీపీ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని మొదటి నుంచి కూడా కూటమి నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రైవేటు కళాశాలకు సంబంధించి పూర్తిగా పీపీపీ విధానం ద్వారా ఈ మెడికల్ కాలేజీ నిర్మిస్తే కనుక ఖచ్చితంగా అనుకున్న సమయానికి మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. ఖచ్చితంగా వీటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. కానీ కర్నూలు దగ్గర బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ తర్వాత కర్నూలులో కూడా కొంచెం హైటెన్షన్ కొనసాగుతోంది. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ తర్వాత కర్నూలులో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? ప్రస్తుతం మీరుంది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కార్యాలయం దగ్గర అనుకుంటా బహుశా. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని చూపించే ప్రయత్నం చేయండి. మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి వాటిని ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిందల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడే ఆందోళన చేపట్టాలని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే 3 నుంచి 4 గంటల ప్రాంతంలో పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచే కర్నూలు జిల్లాలో 30 యాక్ట్ అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులకు కూడా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకే పరీక్షలు జరుగుతున్నాయి. మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎగ్జామినేషన్ డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రోజు మీరు హౌస్ అరెస్ట్ కావాల్సింది అని చెప్పేసి పోలీసులు మోహరించి ఇక్కడే ఉదయాన్నే 3 టౌన్ సంబంధించిన పోలీసులంతా కూడా నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసింది. అయితే హౌస్ అరెస్ట్ చేశారు సిద్ధార్థ రెడ్డిని, తమ నాయకుడిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలంతా కూడా ఒకసారిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడంతా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడిని అరెస్ట్ చేస్తే చూస్తూ సహించేది లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా విద్యార్థి యువజన విభాగ నాయకులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడు కొంతమంది నాయకులు. సార్ చెప్పండి, ఈ రోజు మీ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఏదైతే చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు భావి భవిష్యత్తులో మెడిసిన్ చదవాలనుకున్నటువంటి వాళ్లకు మార్గదర్శకంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇంత మంచి సదావకాశాన్ని కల్పించలేదు ఏ ముఖ్యమంత్రి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి నిధులు తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు సాధించడం అనేది చిన్న విషయం కాదన్న. రానున్న విద్యార్థులు ఎవరైతే
మెడిసిన్ చేయాలనుకుంటారో బడుగు బలహీన వర్గాలు వాళ్ళకందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు కొంతమంది నాయకులు ఎటువంటిది కూడా చేయలేదన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న. అరెస్ట్ చేసి ఉద్యమం ఆపేస్తారు. చెప్తానన్న దానికి కూడా విషయం ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి. ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్స్ అయినటువంటి మెడికల్ కాలేజ్లను కూడా కట్టలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు మీకు అందరు తెలిసినటువంటి విషయమే. యువత ఎంతో మంది అక్కడికి వస్తున్నారని చెప్పేసి ముందే ఎక్కడికక్కడ అరికట్టాలన్న ఉద్దేశంతో నంద్యాలలో అయితేనేమి, నందికొట్కూరులో అయితేనేమి, బనగానపల్లిలో అయితేనేమి, బేదంచెర్లో అయితేనేమి చాలా చోట్ల ఎక్కడికక్కడ అరికట్టడమే కాకుండా సిద్ధార్థ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా శాంతియుతంగా, అంటే ప్రజా వాయిస్ని, ముఖ్యంగా విద్యార్థుల బాధని, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయితే చాలా ఇబ్బందులకు గురవుతారు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి విషయాన్ని తెలియపరిచే విధంగా శాంతియుతంగా మేమంతా కూడా చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దాడులు జరుగుతాయి అని ఏవో క్రియేట్ చేసేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఎగ్జామ్ ఒకవేళ ఉంటే 12 గంటల వరకు ఉందన్న, 12 తర్వాత ఫ్రీగానే ఉంటుంది. మనం చూపించాలనుకుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా మాకు అవకాశం కల్పించవచ్చు. ఇక్కడ మేము ఏదైతే ప్రజా వాయిస్, ఏదైతే విద్యార్థుల నుంచి వచ్చేటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది మేము ప్రజల దృష్టికి తీసుకుపోయే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి ముఖ్యంగా అధికారులను కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, విద్యార్థి విభాగం నుంచి అసలు మెడికల్ కాలేజీలో ఇష్యూని ఎట్లా చూడాలండి? ఇది చాలా దారుణమైన విషయము. సిద్ధార్థ రెడ్డి గారిని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాము. ఆయన హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. మేము దీన్ని ఖండిస్తున్నాం. రైట్, మొత్తంగా చూసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం 4-5 గంటల నుంచి పోలీసులు ఇక్కడికి రావడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కూడా వైసీపీ పార్టీ చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి గత వారం క్రితం జరిగినటువంటి రైతుల పోరాటం, యూరియా కొరతగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనను అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఆందోళన కూడా వైసీపీ ఏ స్టాండ్ తీసుకున్నా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నా, రోడ్డు మీదకి వస్తానా, 30 యాక్ట్ అమలు అవుతుందనేసి పోలీసులు ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో ఏది జరిగినా సరే మెడికల్ కళాశాలలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు ఇప్పటికీ 7 పూర్తి చేశారు. ఇంకా భవనాలు, నిర్మాణాలు ఉన్నాయి. కానీ చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉంటే మాత్రం సహించేది లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. మనోజ్.